వెల్కమ్ టు ఫెయిర్ మీడియా. నిన్న సాయంత్రం విడుదల చేసినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ విషయము అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి వివరాలన్నీ పొందుపరచగా అందులో కొన్ని లోపాలు ఉన్నట్టు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మాత్రమే ఇప్పుడున్నటువంటి వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఇందులో 966 కోట్ల రూపాయలు బాండ్స్ కొని బీఆర్ఎస్ పార్టీకి చెల్లించినట్లుగా మనకి ఇక్కడ రిపోర్ట్స్ కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఇతను ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇస్తాడు చందా, ఎందుకు రాజకీయ పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇతనికి 1,40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ రూపంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు ఇతను చేపట్టడం జరిగింది. ఇటువంటి మిషన్ భగీరథ మరియు కాళేశ్వరం ప్రాజెక్టుల మీద ఇప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2 కమిషన్లను నియమించడం జరిగింది. అంటే ఇందులో లొసుగులు ఉన్నాయి అనేటువంటి విషయము, కరప్షన్ జరిగింది అనేటువంటి విషయము కూడా దీన్ని ధృవపరుస్తున్నది. కానీ ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే పాతగా సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ కుమార్తె అయినటువంటి కవిత ఇంటి మీద రేడ్స్ జరిగినాయి. ప్రస్తుతం అటువంటి న్యూస్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ వాళ్ళు చేశారు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన రేడ్స్ మాత్రమే ఐటీ డిపార్ట్మెంట్ చేసినది. కానీ ఇందులో ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మెగా కృష్ణారెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నది. దానివల్లనే అతను 1,40,000 కోట్ల రూపాయలు ఈ 3 పనులకు శాంక్షన్ చేసినట్టుగా మనకు కనబడుతున్నది. ఇందులో జరిగినటువంటి లోపాలు, నష్టాలు, ఈ లావాదేవీలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినందున ఇంకా మరిన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ముందుకు రాబోతున్నాయి. రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు విచక్షణతో వ్యవహరిస్తారని ఆశిస్తూ నమస్కారం.